ఇప్పుడు జీరో మెయింటెనెన్స్ పనస తోట ఎలాగంటే అండి, వన్స్ 3 ఏళ్ళు కష్టపడి పెంచుకుంటే మళ్ళీ అంత కొమ్మ తయారైతేనే కానీ మనకి ఫ్లవరింగ్ రాదండి. కానీ ఈ సంవత్సరం మొక్కలకు కానీ పంటలకు కానీ అంత అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో రైతు సోదరులకి నమస్కారం. నా పేరు కుప్పాల దుర్గారావు, మాది సప్తగిరి నర్సరీ, రాజమండ్రి రూరల్ కడివి నుంచి వచ్చామండి. ఈ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో కొన్ని పళ్ళ మొక్కలు మా కస్టమర్లకి అలాగే కొంతమంది మొక్కల ప్రేమికులకి అందించాలని చెప్పి వచ్చాం. కానీ ఈ సంవత్సరం మొక్కలకు కానీ పంటలకు కానీ అంత అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో చాలామంది సఫర్ అవుతున్నారండి. ఎక్కువ విపరీతమైన చలి రావడం, ఎక్కువ మంచు కురవడం, ఈ మామిడి పూతలది, జీడి మామిడి పూతలది రాలిపోవడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కొంచెం సస్యరక్షణ చేపట్టి అందరూ కూడా ఈ పంటలని ఈ సంవత్సరం కాపాడితే అందరికీ పొలాలు అంతే. కాబట్టి ప్రతి ఒక్కరూ టెర్రస్ గార్డెన్ చేసినా, ఫామ్ హౌస్ చేసినా, వ్యవసాయం చేసినా అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే పంటలన్నీ కూడా ప్రకృతి మీద ముడిపడి ఉంటాయి కాబట్టి అండి, అందరూ కూడా మనతో పాటు అనేక రకాల క్రిములు, కీటకాలు, జీవరాశులు ఈ వాతావరణానికి వచ్చి వాటిని అటాక్ చేస్తుంటాయి. వాటికి ఆహారం మరి. కానీ మన ప్రయత్నంతో కొంత కాపాడుకోవాలి. కాబట్టి మనకు కావాల్సినది కాపాడుకుని రైతులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని మంచి మందులు వేసి స్ప్రే చేసి ముందుకు వెళ్తారని చెప్పేసి, ఒక్కసారి కొమ్మ రైప్ సైకిల్ ఇప్పుడు రావడానికి ప్రిపేర్ అయి ఉంటుందని పోతా, ఇప్పుడు వచ్చిన పోత ప్రిపేర్ అయిన దాన్ని మనం జాగ్రత్త కాపాడుకోవాలండి. ప్రకృతి కరుణించాలి, మనము కాపాడుకోవాలండి. వన్స్ పోయిందనుకోండి మళ్ళీ అంత కొమ్మ తయారైతేనే కానీ మనకి ఫ్లవరింగ్ రాదండి. వస్తుందండి, అన్నీ స్పందించమండి. కొన్ని కొమ్మలో లేట్గా మేలుకుంటాయండి నిద్రలోంచి, అవి వస్తాయండి ఆఫ్ సీజన్లో. అన్ని చెట్టు అంతా ఒకసారి మేలుకోదు, ఎక్కడో 10 కొమ్మలు 20 కొమ్మలు ఆగిపోతాయండి నిద్ర నుంచి మేలుకోకుండా. అప్పటి నుంచి మేలుకున్నాయనుకోండి అవి కొంచెం వెనకాల వస్తాయండి. అప్పుడు మనకి ఏంటంటే లేని టైంలో వస్తుంది కాబట్టి డిమాండ్ బాగుంటుందండి. మేము అన్నీ దాదాపు ఒక 30 రకాల పళ్ళ మొక్కలు తెచ్చామండి. అన్నీ లేటెస్ట్ రకాలు, మంచి రకాలు, మన క్లైమేట్కి సూట్ అయ్యి మనకి పండి రకాలే తెచ్చామండి. అన్నీ మా దగ్గర పండించి చూసుకునండి అట్లా అంటుకట్టి తెచ్చాం. మ్యాంగో విషయానికి వచ్చండి, మియాజాకి తెచ్చామండి, టామీ అట్కిన్స్ తెచ్చామండి, నామ్ దాక్మే తెచ్చామండి. అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మ్యాంగోనండి, ఒకటి కేజీ సుమారు వద్దని కాయ, అవి తీసుకొచ్చామండి. కింగ్ మ్యాంగో తీసుకొచ్చామండి. అలాగే మనకి కాలాపాడి మ్యాంగో తెచ్చామండి, కట్టిమోని మ్యాంగో తెచ్చామండి, బనానా మ్యాంగో తెచ్చానండి. అలాగే థాయిలాండ్ నుంచి కొత్తగా చిక్కు ఒకటి వచ్చిందండి. ఒక కాయ వచ్చి 1/2 కేజీ నుంచి 400 గ్రాములు వద్దండి, 5 డేస్ కీపింగ్ క్వాలిటీ. ఆ సపోటా తెచ్చానండి, బనానా సపోటా తెచ్చానండి. ఈ బత్తాయి ఒకటి ఉందండి, వియత్నాం మాల్టా అని చెప్పండి, చాలా చాలా బాగుందండి, చాలా స్వీట్గా ఉంది, విపరీతమైన కాపు కాస్తుందండి బత్తాయి. జ్యూస్ కూడా చాలా బాగుందండి పర్సంటేజ్. కాకపోతే ఏంటంటే కాయ షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అక్కడ రైతు కొంచెం వెనక ముందు తటపడేందండి. దానికి మైనస్ షేప్ ఒకటేనండి, దాని ఆకారం ఒకటే. ఇప్పుడున్న వాటితో కంపేర్ చేయలేమండి, ఉన్న అన్ని క్వాలిటీస్ బండి బెస్ట్. ఇలా కూడా బాగుంది. అలాగే సరార్థర్ కాటన్ నేరేడు తెచ్చామండి, అది స్పెషల్ కాటన్ నేరేడు కూడానండి, బాగా కాస్తుంది. అలాగే ఒక పనసలో 4 రకాలు తెచ్చామండి, వియత్నాం సూపర్ ఎర్లీ, డ్యాంగ్ సూరి రెడ్ పనస అండి, అలాగే సీడ్లెస్ వైటు కూడా తెచ్చామండి. ఇవన్నీ కూడా ఈ హైదరాబాదు సరౌండింగ్లో బాగా సూట్ అయ్యే మొక్కలండి. ఈ చుట్టుపక్కల ఫామ్ హౌస్లకి రైతులు పెంచుకోవడానికి అనుకూలమైన మొక్కలండి అన్నీ కూడా. పనస దాదాపు అండి 150 నుంచి 180 మొక్కలు పెట్టుకోవచ్చండి. చెట్టుకి 15 ఫీట్లు తక్కువ కాకుండా ఎంతనే పెట్టుకోవచ్చండి, మినిమం 15 ఫీట్లు అండి. ఐడెన్సిటీ వేసుకునేలాగా ఉంటే కనుకండి 12 ఫీట్లు పెట్టుకునండి, చెట్టు పక్కన చెట్టు 12, వరుస పక్కన వరుస 20-25 ఫీట్లు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే తోట బాగుంటుందండి. ఇప్పుడు జీరో మెయింటెనెన్స్ పనస తోట ఎలాగంటే అండి, వన్స్ 3 ఏళ్ళు కష్టపడి పెంచుకుంటే 4వ ఏడు నుంచి మిమ్మల్ని ఏమీ అది ఎరువులు కానీ మందులు కానీ ఏం అడగదండి. సహజంగా కాలానుగుణంగా కాసేది కాబట్టి అండి ఇబ్బంది ఉండదు. ఒక చెట్టుకి కనీసం మనకి 10-12 కాయలు కాసిన కాయ 100 రూపాయలు వచ్చిన రైతుకండి యావరేజ్ 150 చెట్లకి 1,50,000 రూపాయలు నికర ఆదాయం ఉంటుందండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ బాగా అవేర్నెస్ పెరిగింది. పనస అంటే అండి ఇప్పుడు నేచర్ మీట్ అండి, ప్రకృతి ఇచ్చిన మాంసం కాబట్టి అందరూ కూడా దాన్ని తినాలని ఆశపడుతున్నారండి కూరగా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చెట్టు 20 కాయలు కాస్తే 10 కాయలేమో కూర మార్కెట్కి, 10 కాయలు పండు మార్కెట్కి ఉంచుకునేలాగా పెంచుకోవచ్చండి. కానీ పనస చెట్లు మాత్రం కనీసం 4 ఏళ్ళు పెంచితేనే కానీ కాయలు ఆశించకూడదండి. లైఫ్ టైం వచ్చి దాదాపు 60-70 ఏళ్ళు ఉంటుందండి పనస. డెలికేట్ వెరైటీ అంటే వియత్నాం సూపర్ ఎర్లీ అండి, అదొకటే ఒళ్ళు మెత్తన, అందుకనే తొందరగా కాయలు కాస్తుందండి. మొదటి సంవత్సరం నుంచి కాయలు కాసేద్దండి, కానీ కాయించకూడదు. 2 ఏళ్ళు చెట్టు పెంచుకునండి, పనసకాయ మోసేంత బరువు కొమ్మ తయారైన తర్వాత మాత్రమే కాయ వదలాలండి. వదిలితే మనకి అది 2 రకాలుగా, అంటే కాయ పెద్ద కాయ రాదండి, అది పుచ్చకాయలాగా చిన్న సైజు వస్తే 5 కేజీలు కాయ వద్దండి.
కూరకైతే 2 కేజీల నుంచి 3 కేజీలు మ్యాంగో కోసేసుకోవచ్చండి. 5 కేజీలు దాటితే పండుకుంచుకోవాలండి. ఏమి లేదు, పిండి టైంలో పురుగు పడుతుందని దోమకాటు అప్పుడు కొంచెం మందు స్ప్రే చేసండి. ఆ పిండి టైంలో కవర్ కడితే అండి కాయకి ఒక 2 నెలలు కడితే నిలబడిపోతాయండి. పనసలో అంతర పంటగా పెట్టుకోవాలంటే అండి మనకి దాదాపుగా పునాస మామిడి చేసుకోవచ్చండి. అక్కడక్కడ బౌండరీ కొబ్బరి చేసుకోవచ్చండి. మళ్ళీ మనకి కొంచెం బాగా నీడొచ్చిన తర్వాత కోకో పెట్టుకోవచ్చండి. ఒక్క చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా కాంబినేషన్ పెట్టుకోవచ్చు. ఈ చోట్ల పెద్ద అయ్యేంత వరకు కూడా అండి మీరు కూరగాయలు చేయొచ్చు, ఆకుకూరలు చేయొచ్చు అండి. 2 కూడా సూటబుల్ అండి. ఎందుకంటే కనీసం 4 ఏళ్ళు వ్యవధి ఉంటుంది. ఈ 4 ఏళ్ళలో 3 ఏళ్ళు మనకి కూరగాయలకి, ఆకుకూరలకి లేదా మన గ్రౌండ్ నట్టుకు కానీ వేరుశనగ ఇటువంటి వాటికి కూడా పనిచేస్తాయండి కొంచెం తేలిక నెలలో. పనస కూడా ఇస్తారు కదండి ఇప్పుడు. ఎందుకంటే మరి మెట్ట ప్రాంతం పంట కాబట్టి అండి, మెట్ట ప్రాంతాలన్నింటికి సూట్ అయ్యే పంట కాబట్టి అండి కంపల్సరీగా ఇవ్వాలండి. పనస కూడా ఇవ్వాలండి. వారంలో 2 సార్లు ఇస్తే సరిపోద్దండి. తడి చెట్టు పెరిగిన తర్వాత నెలలో 3 సార్లు అండి. సర్వసాధారణంగా ఏడాది పైన వయసు ఉన్న మొక్క నాటుకుంటే బాగుంటుందండి. ఇంకా కొంచెం పెద్ద కొనగలిగితే బడ్జెట్తో పని లేదనుకుంటే పెద్ద కొనుక్కుంటే ఇంకా మంచిదండి, ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే పనస తోట ఎవరిని పాడు చేయదండి, దాని దగ్గర గొప్పతనం. ప్రజెంట్ ప్రతి మొక్క కూడా అండి డిఏపితో పెంచాలండి. 3 ఏళ్ళు వయసు దగ్గర డిఏపి పెంచితే అండి డిఏపిలో పోషకాలు అన్ని కూడా మొక్క అంతే కాబట్టి అండి డిఏపితో పెంచాలి. డిఏపి తర్వాత మీరు ఆర్గానిక్ కావాలంటే ఆర్గానిక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మొక్క పెరుగుదలకు కావాల్సిన పోషకాలు ఏ నేలలోనూ అన్ని ఉండవండి. కాబట్టి పైనుంచి మనం కొన్ని పోషకాలు ఇవ్వాలండి. అండ్ డిఏపి అందరూ రసాయనం అనుకుంటున్నారండి, అది రసాయనం కాదండి. ఎన్కేపీ రసాయనం కాదండి ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ప్రభుత్వం రికమెండ్ చేయదండి, ఎంతో మంది సైంటిస్టులు మనకు రికమెండ్ చేశారండి. అది ఏంటంటే భూమిలో వేసిన తర్వాత భూమి డిఏపిని గ్రహించి భూమిలో ఉన్న లవలాన్ని తీసి మొక్కకు అందజేద్ది కాబట్టి అండి డిఏపిని తక్కువగా చూడకూడదండి. అందరూ కూడా డిఏపిని 3 ఏళ్ళు వయసు దాకా వాడండి. ఆ తర్వాత మీరు ప్రకృతి వ్యవసాయం చేసుకోండి. వియత్నాం సూపర్ ఇయర్లీ 2 టైమ్స్ వద్దండి. ప్రతి 6 నెలలకో పంట వద్దండి. కూరకి పండుగకి పనిచేద్దండి. ఉన్న పనసలన్నీ కూడా ఇయర్లీ వన్స్ అండి. అవి ఇప్పుడు ఫ్లవరింగ్ రోజులు అండి. జనవరి, ఫిబ్రవరి ఫ్లవరింగ్ అండి. మే ఫస్ట్ వీక్ కాయలు వస్తాయండి. కొంచెం సస్యరక్షణ అనేది కంపల్సరీ ప్రతి రైతు పాటించాలండి. ఎందుకంటే అనేక రకాల క్రిములు, కీటకాలు అటాక్ చేస్తాయి కాబట్టి అండి కొంచెం మనం ఏదో మందు స్ప్రే చేసుకోవాలండి, ఏదో ఎరువు వేసుకోవాలండి. అంటే వీలైతే ఇప్పుడు అంతా కూడా ఇన్సెక్ట్ ప్రూఫ్ అండి. పంట చిన్న స్టేజ్లోనే కవర్ కట్టగలిగితే అండి ఆ పంట మనకి దక్కుద్దండి. గాలి కుదిలేసాం అనుకోండి ఏదో పురుగు వచ్చి పొడిచేస్తే కాయ పాడైపోద్ది అనమాట. నేను తెచ్చిన రకాలు అయితే అండి డ్యాంగ్సూ రోడ్ బాగుందండి. J33 ఎక్స్ట్రాండరీ మలేషియన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ డెవలప్ చేసిందండి. అది J33 బాగుందండి. అలాగే ఐవరీ కోట్ డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు, అది కూడా చాలా బాగుందండి. దాని తర్వాత 30 kg జాక్ అనేది వచ్చిందండి, కేరళలో బాగా ప్రసిద్ధి. అది కూడా ఒక పనసకి వచ్చి 30 కేజీలు వద్దండి. అవి కూడా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో దాదాపు 20 నుంచి 25 కాయల వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చండి. రావడం 100 పిందులు వస్తాయండి, మనకు పనికొచ్చి ఒక 20-25 ఉంటాయండి. కాటన్ నేరేడు తీసుకొచ్చామండి. అలాగే వైలెట్ పూర్వం నుంచి ఉన్నాయండి. సీడ్లెస్ నేరేడు తెచ్చామండి. మళ్ళీ కొత్త సీడ్లెస్ నేరేడు ఇంకోటి వచ్చిందండి, డెవలప్ చేస్తున్నాం. ఈ సంవత్సరం వచ్చిందండి, మన డిసెంబర్లో తెచ్చామయ్యి. కాటన్ నేరేడు వచ్చండి, పండు చాలా స్వీట్గా ఉంటుందండి. ఇప్పుడున్న నేరేడు పళ్ళు కన్నా చాలా బాగుంటుంది అండి. సైజు కూడా మంచి సైజు వస్తుందండి. కానీ ఏంటంటే నల్ల వంకాయలాగా వంకాయ షేప్ వద్దండి, యూనిక్ షేప్ రాదండి. అదే దీని దగ్గర ఉన్నదే. తింటాక మాత్రం అద్భుతం. కాటన్ నేరేడు తిన్నోళ్ళు మళ్ళీ సంవత్సరం అంతా ఎదురు చూడాల్సిందే అండి, అంత బాగుంటుంది. ఇంకా ఇగో నామదాకం అయితే ఎక్స్ట్రానరీ మ్యాంగో అండి. థాయిలాండ్లో 365 రోజులు దొరుకుతుందండి. ఎయిర్పోర్ట్లో కూడా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి అమ్ముతారండి మ్యాంగో. ఇది అండి మ్యాంగో రైస్ అనంలో ఒక అన్నం మ్యాంగో ముక్కలు పెడతారండి మనకి అక్కడ స్టిక్కీ రైస్ తోటి. అద్భుతం. మనం అయితే బతికేచ్చాను అంటున్నాడు థాయిలాండ్లో. అలాగే టామీ అట్కిన్ ఒకటి అండి, ఫ్లోరిడా వెరైటీ చాలా బాగుంటుందండి. అది కూడా దాంతోపాటు కొత్తగా ఈ సంవత్సరం ఏం చేసామంటే రొలీని అని చెప్పి ఒకటి డెవలప్ చేసామండి. ఇప్పుడే తెచ్చాం మొక్కలు. రొలీని ఒకటి బాగుందండి, కస్టర్డ్ యాపిల్ లాగా. అలాగే దాంతోపాటు అండి అనోనాస్ ఫైనాన్సిస్ అండి. ఇది రొలీని అండి, కస్టర్డ్ యాపిల్ ఫ్యామిలీ. దాని పేరు వచ్చింది అనోనాస్ ఫైనాన్సిస్ అండి. అది కూడా సీతాఫలంలో ఉంటుందండి, మంచి గోల్డ్ స్పాట్ కలర్తో వచ్చేద్ది అనమాట అండి. ఇది చీమచింత అండి, ముళ్ళు ఉండదండి దీనికి అండి. కాయ సైజ్ బాగా బిగ్ సైజ్ వద్దండి, హెవీ స్వీట్ అనమాట అండి, చాలా స్వీట్గా ఉంటుంది అండి. మనకి పని చేద్ది, ప్లస్ లేదనుకోండి మేకలకి మేతగా కూడా పని చేద్దండి. ఇది మేకల ఫారం చేసుకునే వాళ్ళకండి చుట్టూ కలిసి బౌండరీ వేసుకుంటే మేత కొంత కూడా వాడుకోవచ్చండి. ఇది ఇవ్వండి మియాజాకి అండి. ఇది ఈ చిన్న ప్లాంట్స్ కొంచెం పెద్దవి కూడా తెచ్చాం. ఇది మోస్ట్ పాపులర్ మ్యాంగో, జపాన్లో బాగా పండిస్తున్నారండి. ఇది జపాన్ కరెన్సీలో అయితే అండి మ్యాంగోకి 2,70,000 పలుకుతుందండి అక్కడ. మన ఇండియన్ కరెన్సీలో మారితే యాక్చువల్లీ మనకు రాదు, ఎందుకంటే మనకి 100 రకాలు ఉన్నాయి కాబట్టి అండి. మనకు ఉన్న 100 రకాలు ఇదో మ్యాంగో అవుద్ది అంతే అండి. కాకపోతే ఏంటంటే ఇందులో మంచి గ్లామర్, మంచి అరోమా, స్పెషలైజేషన్ ఉందండి. కానీ అంతకు మించిన మ్యాంగోలు ఇండియాలో ఉన్నాయి. మనకి ఎలాగంటే అండి జపాన్ వాళ్ళు జియోథర్మల్ ఫార్మింగ్ అనే ఒక సిస్టమ్ తయారు చేశారండి. కోర్టులో ఖర్చు వద్దు అనమాట అండి. ఆ జియోథర్మల్ ఫార్మింగ్ లో పండిస్తున్నారు కాబట్టి ఆ రైతుని ఎంకరేజ్ చేయాలని ఆ గవర్నమెంట్ ఆ రైతుల కోసం ఒక ఆప్షన్ సెంటర్ పెట్టిందండి. అక్కడ ఏం చేస్తారంటే 1000 కాయల్లో 200 కాయలు సెలెక్ట్ చేసిండి. ఆ 200 కాయలని ఆప్షన్ సెంటర్లో పెడితే వాళ్ళు $4,000, 2 కాయలు $4,000 అండి. దాన్ని మన ఇండియా కరెన్సీలో మారితే 2,70,000 అవుద్ది అనమాట అండి. ఆ జపాన్ మ్యాంగోకి అంత ఫేమస్ వచ్చింది. వార్తల్లో మన వాళ్ళు చెప్పడం వల్ల, ఇక్కడ రైతులు పండించడం వల్ల అందరూ కనీసం ఒక మొక్కని పెంచాలని కాంక్షతో ఉన్నారండి. అలాగే ఇచ్చామండి అందరికి చాలా వరకు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 800-850 రూపాయలు అమ్ముతున్నాం అండి. సేమ్ అండి ఆల్రెడీ 1 year ప్లాంట్ అండి ఇది. అంటే ట్రీ గ్రాఫ్టింగ్ మీద డిఫరెంట్ ఉంటుందండి. వెనీర్ గ్రాఫ్టింగ్, ట్రీ గ్రాఫ్టింగ్ అండి.
ఇది చెట్టు మీద మనం ఇంత కొమ్మ గ్రాఫ్టింగ్ చేసేస్తామండి. అది వెనీర్ అనుకోండి, ఇంత స్టెమ్మే గ్రాఫ్టింగ్ చేస్తాం, పెంచి ఇవ్వాలండి. దానికి మెచ్యూరిటీ రావడం టైం పడుతుంది. ఇదైతే అంటే మెచ్యూర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట. లైఫ్ స్పాన్ ఏం తగ్గదండి, కాకపోతే మెచ్యూరిటీ లెవెల్స్లో మాత్రం డిఫరెంట్ ఉంటుందండి. అది మనం ఎన్ని చెప్పిన వాళ్ళకి ఎవరికి గుర్తుండదండి, మర్చిపోతారో. ఇచ్చి వ్యక్తిని బట్టే మొక్క ఆధారపడి ఉంటుందండి. ఎవరైతే నిజాయితీగా మొక్క ఇచ్చాడో ఆ వ్యక్తిని నమ్మే మొక్క కొనుక్కోవాలి. ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా వాళ్ళకే తెలియదండి. కాకపోతే ఏంటి అందరూ అనుకుంటున్నారండి మొక్క కొనెత్తే బతికేద్ది అనుకుంటున్నారండి. మొక్క కొంటే బతకదండి, డబ్బులు పెడితే బతకదండి. మొక్కను కొని ప్రేమించి పెంచితే పెరిగి పెద్దదయ్యండి. వాళ్ళ తరంలో వాళ్ళు తినొచ్చండి, వాళ్ళ కొడుకు పెట్టచ్చు, మనవడికి పెట్టచ్చు, వెనకాల జనరేషన్ గిఫ్ట్ కింద వచ్చండి. చెట్టు దగ్గర గొప్పతనం అదండి. అందరూ చేయాల్సిన పని ఏంటంటే అండి, జీవితంలో ఓ 10 మొక్కలు పెంచండి. మన వెనకాల తరానికి గిఫ్ట్ మంచి ఆక్సిజన్, మంచి పొలాలు, అలాగే పక్షులకి పశువులకి ఆవాసం కలిగించే ఏర్పాటు ప్రతి ఒక్కళ్ళు, చదువుకున్నా చదువుకోకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏదో రోడ్డు పక్కన చెరుగొట్టు మీద 10 చెట్లు పాతి పెంచితే అండి ప్రకృతిని కాపాడేళ్ళకి అందరికి బాధ్యత ఉంటుందండి. వాస్తవానికి కొబ్బరి అంటే అండి కోస్తా తీర ప్రాంతానికి సంబంధించిన పంట. అంటే సముద్రం నుంచి 50-60 కిలోమీటర్ల డెప్త్ వరకు కూడా వేసుకోవచ్చండి. అది కాకుండా మెట్ట ప్రాంతాల్లో అంటే అనంతపురం, పుట్టపర్తి ఇలాంటి చోట్ల పెంచాలనుకోండి, కొబ్బరికి విపరీతమైన నీరు కావాలండి. మీరు ఉప్పు నీరు ఇచ్చారా, మురుగు నీరు ఇచ్చారా, మంచి నీరు ఇచ్చారా అన్నది దానికి అవసరం లేదండి. కొబ్బరి బొండంలో మాత్రం స్వీట్ వాటర్ పెడతండి. కాబట్టి కొబ్బరి బొండాన్ని మనం ఏం చేయాలంటే మెట్ట ప్రాంతంలో కన్నా అండి ఇలా లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో పెంచుకుంటే మంచి అధిక ఆదాయం వద్దండి. మెట్ట ప్రాంతాల్లో చెట్టు పెరుగుద్ది, కానీ మాకు కాసినంత తొందరగా అంటే సముద్ర తీరంలో కాసినంత తొందరగా మెట్ట ప్రాంతంలో కాయదండి. అన్ని కాయలు నిలబడవండి. వేసుకోవచ్చండి. ఎందుకంటే అలా నదీ తీర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొబ్బరి కావాల్సినంత వాటర్ వాళ్ళకి నాగార్జున సాగర్ లో ఉందండి, ఇవ్వగలరండి వాళ్ళు. కాబట్టి వేసుకోవచ్చండి. యాక్చువల్లీ కొబ్బరి నిర్ణయించేంత నాలెడ్జ్ మనకు ఉండదు కానండి. పూర్వం నుంచి మా కోనసీమలో అయితే అండి అమలాపురం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతంలో పండిదాన్ని ఈస్ట్ కోస్ట్ టాల్ వెరైటీ అంటారు అండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఆయిల్ పరంగా కానీ, మిల్క్ పరంగా కానీ, వాటర్ పరంగా కానీ, చెట్టు లైఫ్ కానివ్వండి, దిగుబడి కానీ అన్ని బాగుంటాయండి. అది 60-70 ఏళ్ళు బతుకుద్దండి. ఇవన్నీ బాగుంటాయి సిస్టమ్. ఇప్పుడు వచ్చినవన్నీ కూడా అండి వాటర్ పర్పస్, ఆయిల్ కంటెంట్ ఉండదండి, మిల్క్ పర్పస్. పాలు తీసుకోవచ్చండి, వాటర్ తాగుతా ఉంటుంది. వాటర్ మాత్రం హెవీ వాటర్ ఉంటుందండి. ఇందులో 6 లీటర్ వచ్చేద్దండి ఇప్పుడు ఉన్న రకాలండి కూడా. కానీ ఎవరు కొబ్బరి వేయాలన్నా కానండి కొబ్బరి తోట ఎక్కడ పెంచాడో రైతు చూసుకునండి. ఆ రైతు దగ్గర ఏమన్నా మొక్కలు ఉంటే తెచ్చుకుంటే జెన్యున్ గా వస్తాయండి. ఎవరన్నా చేతులు మారి ఇస్తే ఏమవుతుందో, ఏమి ఇస్తున్నారో ఎవరో నిర్ణయించలేమండి. కొబ్బరి మొక్క అంటూ వస్తుంది కానీ ఏ రకం వస్తుందో తెలియదు. ఇది మాత్రం వాస్తవం అండి. అందరూ పర్యావరణాన్ని ప్రేమించాలండి ఏమండి, పర్యావరణానికి తోడ్పడాలి. గజిటెడ్ ఆఫీసర్ అయినా సరే 4 చెట్లు పెంచాలన్నది నా ఆశ. రోజులు పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కేటాయించగలిగితే అండి ఎవరైనా చేయొచ్చండి. అండ్ ఆ టైం లేని వాళ్ళు మాత్రం మొక్కల జోలికి వెళ్ళొద్దండి, చచ్చిపోతాయండి, చంపేస్తారు. అట్లా మీరు వెళ్ళి చూడగలిగితే ఏ మొక్కైనా పెరుగుద్దండి.